పేషెంట్. రంగసామన్నా, పరోటా మటన్ రెడీ అయిందా? మంచి వేడుకయ్యా, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి రండి. అన్ని తీసి పెట్టండి, వస్తాం. సరే సరే వెళ్ళండి. ఈ అముదం కూతురు పచ్చికిళి రాలేదమ్మా? నాకు తెలీదు. జాకెట్ చాలా కాస్త ఇక్కడి నుంచి వెళ్తారా? చాలా కోపంగా ఉన్నట్టున్నారు. రండిరా. మళ్ళీ కలుద్దాం. ప్రతి ఊర్లోనూ చట్టం పోలీసులు ఉన్నారు, కానీ ఈ ఊర్లో మాత్రమే ఏమీ లేదు. ఈ కొట్టుని ఇక్కడి నుంచి మార్చేదమ్మా. పరోటా మటన్ తింటే చాలా అంత సరైందే. మా కోటికి ఇలా చాలా మంది వస్తుంటారు. వాళ్ళు నంబేరోళ్ళ మనుషులు, తొందరపడితే కుదరదు. నంబేరోళ్ళ డబ్బుతోనే కొట్టు ప్రారంభించాం. అదంతా లేదు, ఇవన్నీ అప్పు సామి ఇచ్చిన డబ్బులే. ఏముంటున్నావు అధిక ప్రసంగి? దీన్ని ఎందుకు తిడుతున్నారు? వీలైతే వాళ్ళకి చెప్పి అర్థం చేసుకోమని చెప్పండి. కుదరదే, నాకు వాళ్ళు కావాలంతే. మీ పశువుల్ని అమ్మేయాలి. టైలర్ కొట్టుకి పనికి వెళ్ళొద్దని చెప్పాలి. ఈ ఇంటికి బాడు కట్టడం నంబేరోళ్ళ డబ్బుతోనే. అతను వదులుకోవడం నా వల్ల కాదు. నువ్వు చాలా మారిపోయావని విన్నాను. అవతల వాళ్ళ గురించి పని చేయడం మనకి ఏ లాభం లేదు. మన కుటుంబం గురించి చూడాలి. నీ కష్టపడేది ఎవరి కోసమేం కాదు, హాస్పిటల్ కోసమే, అప్పుస్వామి కోసమే. జరిగింది దాచగలుగుతామా? ఊరి జనాల్ని బాగుపరచడం కోసం ఒక హాస్పిటలే కట్టించారు. డాక్టర్ లేకపోతే ఆసుపత్రి ఉంటుందా? అలా నా కూతురు ప్రతిభతో డబ్బు సంపాదించనక్కర్లేదు. వచ్చిన దారి నేను మర్చిపోలేను. నేను అలాగే చెబుతాను. మనం ఎంత కష్టపడ్డాము. సారా అంగడి దగ్గర నుంచి డబ్బులు సంపాదించే వరకు వెతికాం. మళ్ళీ సారాయి కొట్టు పెట్టేయకండి. ఈ ఇంట్లో ఇంకొక ఉంది, అది గుర్తుపెట్టుకో. ఆయనకు అసలు కృతజ్ఞత లేదు, అలాగే చూస్తూ నుంచున్నారు. ఏంటి మా ఇది? అప్పుస్వామి గురించి మాట్లాడడం ఇలా తప్పు కదా? నాన్న అసలు ఏమనుకున్నాడు? మీరెందుకు ఏం మాట్లాడంటున్నారు? అప్పుస్వామి లేకుండా మనం ఇక్కడ లేము, అది నాకు తెలుసు. కానీ మీ నాన్నగారిని అనుకుంటే నాకు భయంగా ఉంది. ఆయనతో పోరాడే శక్తి నాకు లేదమ్మా. నువ్వంటే నాకిష్టం, నేనంటే నీకిష్టం. ఏంట్రా ముగ్గురు కోతిలా అడ్డు నిలబడ్డారు? పొలంలో వెళ్ళి పని చూడమన్నాను కదా, వెళ్ళారా? ఇంకెంతసేపు ఇక్కడే నించుంటారు? అన్ని విషయాలకు నేను మీ తోడుగా రావాలనే ఆలోచన ఆపండి రాయిక. ప్రతి చోటు నేను మీతో పాటు రాలేను, నాకు ఎన్నో పనులుంటాయిరా. మనీ, నువ్వు వెళ్ళి ఆ మూటల లెక్క రాసిపెట్టు. మడివేళ నువ్వు పొలంకెళ్ళు, ఇవాళ ఎరువేయాలి కదా. పో మీరెళ్ళి కొబ్బరి తోట చూసుకోండి. మా పని మేము చూసుకుంటాం. చూసుకుంటారా? మంచిది. ఇదేంటి 10 అవుతుంది, నేను వెళ్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. నువ్వు ఎప్పుడు చూసినా హాస్పిటల్లో కూర్చుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? ఈరోజు రెండులో ఒకటి అడిగి తేల్చేసుకుంటాను. ఇది చెప్పటం మొదలుపెట్టి 1.5 అవుతుంది. ఒక అమ్మాయితో పెళ్లి గురించి మాట్లాడటానికి 1.5గా ఇబ్బంది పడటానికి అంత పెద్ద విషయం ఏంటి? దానికి సమయం రావాలి కదా. తనకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇక్కడ సమయం లేదు. అయ్యో, అప్పుడు చాలా టైర్డ్గా ఉంటారు. హార్లిక్స్ కొని. తన కోసం హార్లిక్స్ ఏంట్రా? హార్లిక్స్ కంపెనీ అయినా కొనిస్తాను. ఈ రోజు తప్పకుండా అడిగేస్తాను. అప్పుస్వామి, సమస్య అది కాదు. రోడ్లో ఒకటే సమస్య. ఆ నంబేరు మనుషులు గొడవలు పెడుతూనే ఉన్నారు. ఆ అమ్మాయిని తెగ ఏడిపిస్తున్నారు. ఊరోళ్ళంతా అప్పుస్వామి ప్రాణాలతో ఉన్నాడా అని అడుగుతున్నారు. పోయి చెప్పు, అప్పుస్వామికి దీనికి అంత టైం లేదు, ఒక అమ్మాయిని కదా తిరుగుతున్నాడని. అప్పుస్వామి, ఈ ఊరుకు నువ్వు కావాలి. నిన్నమ్మే మేమంతా ఉన్నాం, చెడగొట్టద్దు. అప్పుస్వామి, ఒక సమస్య వచ్చింది. నువ్వు వెంటనే మార్కెట్కి రావాలి. ఆ నంబియార్ మనుషులు కాలేజీ పిల్లల్ని అల్లరి పెడుతున్నారు. సరస్వతి గుట్లో అందరూ గొడవ చేస్తున్నారు. పాపం అమ్మాయి చాలా కష్టపడుతుంది. అప్పుస్వామి, బండెక్కండ్రా. నీ అందమంత జాకెట్లో ఉంది పిల్ల, నీ అందమంత జాకెట్లో ఉంది పిల్ల, నీ అందమంత నైటీలో ఉంది పిల్ల, నీ అందమంత జాకెట్లో ఉంది పిల్ల, నీ అందమంత జాకెట్లో ఉంది పిల్ల, నీ అందమంత నైటీలో ఉంది వచ్చారు. కందస్వామి, మీ కుర్రాళ్ళకి చెప్పించవా? వాళ్ళు నంబేరోళ్ళ మనుషులు, నేను చెబితే వినరు వాళ్ళు. మీ ఎవరైనా వెళ్ళి మాట్లాడి చూడండి. మాట్లాడి చూస్తానయ్యా. మనీ సోడా. కట్టుకున్న చిన్నది. అడిగితే ఏమైనా ఇస్తారు. డాక్టరే, మేము కూర్చొని రమ్మి ఆడడానికి, తాగడానికి ఒక చోటు ఇస్తారా? ఏ, మీ అందరికి ఈ ఊరు మాత్రమే దొరికిందా ఏంటి?
ఈ ఊరి మీ బాబుదా? అయ్యో మాధవన్న మరిగే నీళ్లు రెడీ. మాధవన్న ఒక టీ. రెడీ. అయ్యో వేడి వేడి టీ. అయ్యో మనోడు, అయ్యో. అయ్యో క్షమించరా, అరే నేను కాదురా. నీ కంటిదే రక్తం వస్తుందిరా. ఓ హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక కారణం దొరికింది. అయ్యో నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకేమవుతుందో తెలియట్లేదు. అయ్యో అప్పుస్వామికి ఏమైంది? ఏమీ లేదు, కళ్ళు తిరిగి పడిపోయాడు అంతే. కళ్ళు తిరిగేలాగా వీడేమి దెబ్బలు తినలేదే, వీడే కదా వాళ్ళని కొట్టాడు. ఒకవేళ లోపల గాయం ఏమి ఉంటదిలే, నువ్వు జీపితి మెడికల్ కాలేజీకి తీసుకురా. అప్పుస్వామి క్లినిక్ కి తీసుకెళ్ళండి. మైకుల్లో ఉన్నాడు, ముందు ముందు హాస్పిటల్ తీసుకెళ్లేది ఇదే పద్ధతి. డాక్టర్ డాక్టర్ అప్పుస్వామికి తల తిరుగుతుంది. మాత్రం తిరగట్లేదురా పంది. స్వాధీనంలో లేడు. లేదు, నాకు పూర్తిగా ధ్యాస లేదని చెప్పు, అప్పుడైనా మనసులో మాట నేను చెప్పగలను. నేను చాలా గాయపడ్డాను, ఒక వారం రోజులు అడ్మిట్ చేసుకోమనంట్రా. అరే జాగ్రత్త. ఏమైంది? అప్పుస్వామికి ఏమైంది? పడక పెట్టండి. ఏమైంది? మార్కెట్ లో గొడవ అయిపోయింది. అప్పుస్వామిని ఒక బండోడు గోడతో పాటు పెట్టి 10 గుద్దులు గుద్దాడు. అప్పటి నుంచి అప్పుస్వామి కళ్ళు తెరవలేదు డాక్టర్. హృదయంలో కూడా బాగా దెబ్బ తగిలింది అనుకుంటా, దాని వల్ల కిడ్నీకి ఏదైనా ట్రబులా డాక్టర్? ఇంతవరకు పెళ్లి అవ్వలేని వాడిని అందరూ కలిసి ఎలా కొట్టారో చూడండి. డాక్టర్ అమ్మా, అప్పుస్వామి చచ్చిపోతాడా? ఆ శబ్దం చేసే వాళ్ళని బయటికి పంపించండి. అందరూ కాస్త బయటికి వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. పని అయిపోయింది, మమ్మల్ని పంపించేస్తున్నాడు. రోయ్ రా పోదాం. అందరూ వెళ్ళిపోయారా అని ఒకసారి చెక్ చేసుకోండి. అయ్యో, తల మాత్రమే కాదు, ఛాతిలో కూడా నొప్పి. డాక్టర్ నేనే అంబిక. అంబికనా? ఓ అంబిక డాక్టరా, దేవుళ్ళకి వచ్చి కాపాడారే. కంటి ముందే నక్షత్ర చుక్కలు కనిపిస్తున్నాయి. ఏంటి అప్పుస్వామి, ఇది అప్పుస్వామి క్లినిక్. నేను అప్పుస్వామిని 2,82,210 పెట్టి చదివిపించాను. 2,82,217 అప్పుడు కాన్షియస్ ఉంది. సీరియస్ గా ఉన్నా? ఒక నెల రోజులు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. చాలా చిన్న దెబ్బే, 10 నిమిషాలు ఉంటే చాలు.